ఛాలెంజ్ అని చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్గా, ఒక మనసు ఉన్న ప్రొడ్యూసర్గా ఏం చెప్తారండి? అంటే ఎవ్రీ ఫేజ్ అంటే ఇప్పుడు బిఫోర్ ఇది రాజేష్, ఇప్పుడు రాజేష్కి ఇప్పుడు రవి అనే కొత్త డైరెక్టర్ ఈ కథని మైండ్లోకి ఎక్కించుకొని తీయాలి. రాజేష్ తీసేయడం అయితే ఓ పద్ధతి, కొత్త డైరెక్టర్ తను రాసిన కథ తీయడం అయితే ఇంకో పద్ధతి. ఇప్పుడు రాజేష్ కథని రవి మైండ్లోకి ఎక్కించుకొని తన డైరెక్షన్ చేయాలి. సినిమా చూస్తే ఉన్నా ఇది ఫన్ ఫిల్మ్ కాదు. ఫన్ ఫిల్మ్ అయితే ఇక్కడ ఆ పని చేశాడు, ఇది వేసాడు, ఇది ఎమోషనల్ ఫిల్మ్. రవి అనేవాడు చాలా ఎంటర్టైనింగ్ గా, జోవియల్ గా, నాతో పాటు 10 ఏళ్ళ నుండి ట్రావెల్ చేస్తున్నాడు, మా తమ్ముడు లెక్క. చాలా సెన్సిబుల్ రైటర్ కూడా మనోడు ఎలా క్యారీ చేస్తాడు. ఇంతకుముందు హీరో చేసినవి అన్నీ కూడా ఫన్ లవింగ్ ఫిల్మ్. ఇది చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేయాలి, చాలా సెటిల్డ్. తెలుగు అమ్మాయి గౌరీప్రియ, అందులో వైష్ణవిని అలాగా చేసాం, ఇందులో గౌరీ తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి ఇంత పెద్ద సినిమా, క్యాన్వాసం సినిమా చేయలే, డెప్త్ ఉన్న సినిమా చేయాలి. ఏం చేసింది? ఏదో అక్కడక్కడ వీళ్ళందరి మీద మనం రాజేష్ చెప్పింది అతను డెలివరీ చేయకపోయినా, మేకింగ్ లో సెటిల్డ్ గా ఉన్న సినిమా కిరణ్ మీద పండకపోయినా, ఎందుకంటే క్యారెక్టర్లోకి వెళ్తాక 2-3 రోజులు మన అడుగు పట్టింది. గౌరీ అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఎక్కడైనా ఈ గ్రాఫ్ తగ్గించిన ఇది అసలు ఇదిలో ఉండదు. ఇవన్నీ కూడా 4 చక్రాలు ఒక దీని మీద వెళ్ళినట్టు. ఇది చాలా రిస్కీ అటెంప్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, రిస్కీ అటెంప్ట్. దీంట్లోనే మీరు ఆ ఛాలెంజ్ అని. బేబీ తర్వాత మేము రిస్క్ తీసుకోవాలనుకున్నాం నేను రాజేష్. ఎందుకంటే ఒక నార్మల్ సినిమా, ఒక లవ్ స్టోరీ, ఒక మళ్ళీ నెక్స్ట్ డోర్ గర్ల్ బాగా ఏదో చెప్పి ఒక మంచి మ్యూజిక్ వేసి ఒక యూత్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని చేసేస్తే ఈజీగా హిట్ కొట్టేస్తాం. బట్ ఏంటంటే మన కల్ట్, క్లాసిక్ ఇలాంటి ఓటు బేబీ తర్వాత కూడా నెక్స్ట్ ఏదో బేబీ వీళ్ళు ఏదో తీసేసారా అని అనిపించుకోకూడదు. తన కలర్ ఫోటో థియేటర్లో రాలా, ఓటీటీలో వచ్చింది. బేబీ అనేది మా ఇద్దరికి, తను అంతకుముందు హృదయకాలం చేశాడు, కొబ్బరిమట్ట అలా చేశాడు, నేను ఈ రోజుల్లో చేశా, టాక్సీ అలా చేశా. బట్ వీటన్నిటిని మించి బేబీ మమ్మల్ని వేరే ప్లేస్ లో కూర్చోబెట్టింది. బేబీ తర్వాత మళ్ళీ ఎమోషనల్ గా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగిన సినిమా చేస్తేనే విల్ బికమ్ ఏ ఫ్రాంచైజ్. నేను సాయిరాజ్ వాళ్ళు ఓకే దే ఆర్ ఫ్రాంచైజ్, వీళ్ళు చేయగలరు అనేది. లేకపోతే అది బేబీ 1 ఫిల్మ్ వండర్ అయిపోద్ది. కరెక్ట్. సో అందుకనే మేము ఇంత టైం తీసుకుని, ఇంత డెప్త్ ఉన్న సినిమా, ఇంత రిస్క్ తీసుకుని చేయాలనుకున్నాం. ఎందుకంటే హై రిస్క్ హై రివార్డ్ ఎప్పుడైనా. కరెక్ట్. నార్మల్ హిట్ కొట్టేస్తే కొట్టేసాం ఏదో అయిపోయింది అనుకోండి. నాకు మళ్ళీ ఈ రోజుల్లో అలాంటి సినిమా హిట్ కొడతాం చాలా ఈజీ. రాజేష్కి ఒక కొబ్బరిమట్ట లాంటి సినిమా చేయడం చాలా ఈజీ. బట్ మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ డెలివర్ చేయాలంటే చాలా కష్టం. బట్ అదొక్కసారి డెలివర్ చేస్తే అర్థం అవుద్ది, ఓకే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సినిమాలకి ఒక ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్ వస్తాయి అనేది. సో ఆ దీని గురించే చెన్నై లవ్ స్టోరీ చేశాం. అది మీకు ఒక రకంగా అది ఇంకో వేరే ఛాలెంజ్ కదా, మరో ఛాలెంజ్ కదా ఫ్రాంచైజీలో. ఇప్పుడు మీరేం చేస్తారో, మీరు ఏ రకంగా డెలివరీ చేస్తారు అనే దృష్టి మీ మీద పడిపోయింది కదా. మరి దాన్ని ఎట్లాగా మీరు హ్యాండిల్ చేయబోతున్నారండి? అంతే, మళ్ళీ మంచి సినిమాలు ఇవ్వటమే అంతే, గత్యంతరం లేదు. మళ్ళీ ఏదో టాకింగ్ పాయింట్ అయ్యే సినిమాలు ఇవ్వడమే. డిస్కషన్ అవ్వాలి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, బట్ డిస్కస్ చేయని వాడు ఉండవు. కరెక్ట్. డిస్కషన్ అయ్యే సినిమాలు చేయాలి. ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి ఒక్కరు నచ్చాలని లేదు, కానీ డిస్కస్ చేస్తారు చూసి, అలా డిస్కషన్ పాయింట్ అయ్యే సినిమాలు చేయాలి. కానీ మీరు ఎక్కువగా నిబ్బి లవర్సు, బేబీ, అదే ఇది లవ్ కంటెంట్, అది హ్యూమన్ రిలేషన్స్ లో ఎక్కువ లవ్వే డామినేట్ చేస్తుంది అనుకోండి. బిట్వీన్ ఎనీ టూ, ఇద్దరు మేల్ ఫ్రెండ్స్ లో కూడా లవ్వే డామినేట్ చేస్తుంది. మీరు ఇది గాక మీరు ఒక పర్సన్ గా, నేను ఐ వాంట్ టు రియల్లీ నో, మీకు నచ్చిన ఇంకొక ఇమోషన్ ఏంటండి? బాగా బాగా ఇష్టమైన ఇమోషన్ గురించి చెప్పాలంటే మీరు, మీ దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయని. ఫన్ ఇష్టం, ఫన్ ఎంటర్టైన్మెంట్. కానీ మీరు మాటల్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీ పనుల్లో ఉండదు. సినిమాలో ఉండట్లేదు అంటారా? అదే మీ పనులు అంటే మీ సినిమాలే కదా, ఇంకేంటి మీరేం చేస్తారు? నెక్స్ట్ చేసే సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నాకు అంటే డిఫరెంట్ జానర్స్ చేయడం ఇష్టం. కాకపోతే అందులో లవ్ ఎక్కువ. అంటే ఇప్పుడు థియేటర్కి వస్తుంది యూతే ఎక్కువ, ఫ్యామిలీ వస్తున్నారు. ఫ్యామిలీస్ అంటే ఫస్ట్ టికెట్ కొనేది మార్నింగ్ షోకి, ప్రీమియర్కి యూత్ కొంటారు. ఎందుకు నా యూత్ ఎక్కువ కనెక్ట్ ఉంటాను మరి. సో నాకు ఎక్కువ యూత్ సినిమాలు చేయాలనిపిస్తుంది. అదేలేండి, రాజ్ కపూర్ గారు అంత ఓల్డ్ అయ్యాక కూడా బాబీ తీసాడు యూత్ కనెక్ట్ లో. అంతకుముందు మేరనామ్ జోకర్ తీసి బాగా మొత్తం ఆస్తులన్నీ అమ్ముకుని
బాబీతో మళ్ళీ భారతదేశాన్ని అంతా కుదిపేశాడు. ఆ కనెక్ట్ ఎప్పుడైనా మంచిది అనుకోండి, ఆ కాన్సెప్ట్, ఆ ఓరియంటేషన్. కానీ ఈ ప్రయాణంలో ఒక నిర్మాతగా మీరు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఈ టెన్షన్ అన్నది ఉంది చూడండి, స్ట్రెస్, టెన్షన్ కూడా కాదు, స్ట్రెస్, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో క్వైట్ ఎంగేజ్డ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో మీ బుర్రలో ఇంకోటి తిరుగుతూ ఉంటుంది. ఓపెన్ గా, స్ట్రైట్ గా, ఫ్రీగా మాట్లాడుతున్నట్టు ఉండదు ఎప్పుడు. యు ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్. అవును, అది స్ట్రెస్సే. అవును, అది ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్తోనే హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి కథలు ఎంచుకోవడమే స్ట్రెస్. ఇంకా దాన్ని డెలివర్ చేయడం అనే ప్రాసెస్తోనే హ్యాండిల్ చేయాలి దాన్ని. ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు. అదేలేండి. నో, ఇట్ ఈస్ వెరీ హైలీ కమెండబుల్. ఏదో మామూలుగా మా సినిమాలు తీసేసి ఏదో పద్ధతిలో హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు మాస్ ఫిల్మ్స్తో. బట్ ఈ సినిమాలు అన్నవి వేరే కేటగిరీ కదా, సెపరేట్ కేటగిరీ. అలాంటి కేటగరైజ్ అవ్వడం మీకు నచ్చుతుందా? నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది బాగా డబ్బులు ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, బ్యాకింగ్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరి ఎస్కేను ఒక మార్క్ వేసుకోవాలంటే, సాయిరేష్ మార్క్ వేసుకోవాలంటే మాకు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తేనే ఇది. సో ఒక 2-3 సినిమాలైనా మేము ఇలాంటివి తీస్తే కానీ అందరూ ఓకే చూడరు కదా. అంతే, అఫ్ కోర్స్. కానీ ప్రొడ్యూసర్గా మీకు అరవింద్ గారు, గీతాట్స్ అవి మీకు బ్యాకింగ్లు లేవండి? ఈ సినిమాకి లేరు. ఈ సినిమాకి బేబీకి ఉన్నాయా? బేబీ వరకు కొంతవరకు టాక్సీ వాళ్ళ కలిసి చేసాం. బేబీ వరకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, మిగతాది నేనే పెట్టుకున్నా, నేను మారుతి పెట్టుకున్నాం. ఈ సినిమాకి ఇంకా బయటకి మాస్ మేకర్స్ అని బ్యానర్ పెట్టి సినిమాలు చేయడం వల్ల, బేబీ నుంచే ఇండివిజువల్గా సినిమాలు చేయడం మొదలు పెట్టాం. అకార్డింగ్ టు మై క్రేజ్. అంటే ఎవరిదైనా మారల్ సపోర్ట్ ఉంది, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నేను సాయిరాజే ఫండ్స్ రైజ్ చేసుకున్నాం. సో సంహౌ మైత్రి మేకర్స్ హెల్ప్ చేశారు. మైత్రి వాళ్ళు ఇప్పుడు మైత్రి ఉన్నారు బ్యాక్గ్రౌండ్. అదేలేండి, మంచి పని చేసి మీరు మార్క్ సంపాదించుకున్నారు కదా. జెన్యూన్ పీపుల్ వీళ్ళు అనేది మార్క్ వచ్చింది కాబట్టి ఎవరైనా వచ్చి నిలబడతారు. అప్పుడు అమ్మేసిన ఫ్లాట్ మళ్ళీ కొనుక్కున్నారా? లేదు, బేబీ టైంలో ఇంకా కొనలేదు. అదే మీరు ఎప్పుడో స్టేజ్ మీద ఇల్లు కూడా లేదు నాకు ఏదైనా ఎక్కడ అన్నారు. అవును, ఇంకా కొనలేదు. మరి అంత పెద్ద హిట్ అయ్యి ఏం చేశారండి డబ్బులని? ఇంకా కొనాలి, మళ్ళీ సినిమాల మీద పెట్టాం. దీని మీద పెట్టేశారు మళ్ళీ? ఇంకో 3-4 సినిమాలు జరుగుతున్నాయి, వాటిల మీద పెట్టాం. ఓకే, ఇల్లు వాటికన్నా కూడా కిక్ ఇచ్చేది ఇదే. ఇప్పుడు రెంటింట్లో ఉన్నా అయిపోద్ది కదా. సినిమా అనేది కాదుగా, రెంట్ సినిమా చేయలేక మన సొంత సినిమా చేయాలి. అదేలేండి. అంటే మీరు మీకున్న సర్కిల్లో మీకున్న కాంటాక్ట్స్, ఆ వాల్యూస్ మీద ఒక రీజనబుల్లీ బిగ్ హీరో ని తెచ్చుకోగలరు మీరు? తెచ్చుకోగలరు. మరి ఎందుకు చేయరండి అసలు? ఆ ప్రయత్నమే చేయరు మీరు? నాకు అంటే కంటెంట్, ఇప్పుడు నేను అలాంటి కథ చేస్తున్నప్పుడు దానికి ఆ హీరో అవసరం అవుతారంటే వెళ్ళి తెచ్చుకుంటాను, వెళ్ళి అడుగుతాను. చాలామంది హీరోలు వాలంటీర్గా చెప్పారు, నువ్వు కథలు బాగా చేస్తున్నావు, నువ్వు రాజేష్ మా ఇది ఎప్పుడైనా చెప్పి ఏదైనా మంచి కథ తీసుకురా. చాలామంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ఫుల్ టు అడిగారు. బట్ నాకు ఇది కథకి వాళ్ళ దీన్ని పెట్టి, అంటే నేను అనుకున్నా బేబీ తర్వాత ఇంకొక కంటెంట్ ఓరియంటెడ్ 1-2 సినిమాలు కొడితే అప్పుడు సెట్ అవుతారు అందరూ. అలా ఏం కాదు, మనం సెట్ అవుతాం. మనం ఎవరిని సెట్ చేయలేం, మనం సెట్ అవుతాం. అంటే మనంటూ ఒక ఒపీనియన్ వస్తుంది. కరెక్ట్. అప్పుడు దిల్ రాజు గారు ఒక ఇంప్రెషన్ 2-3 హిట్లు కొట్టగానే రాజు గారు అన్నప్పుడు ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఆయనే ఇన్స్పిరేషన్ మీకు? అంటే నేను చూసినప్పుడు సినిమాల్లోకి వస్తున్నప్పుడు దిల్ రాజు గారు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. మైత్రి మూవీస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక స్టార్స్ తో సినిమాలు చేశారు. అవును, వాళ్ళు ఒక రకంగా, దిల్ రాజు గారు ఒక రకంగా. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమాలు తీస్తున్నా స్టార్ట్ చేసినప్పుడు, సో నేను ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు తీయలేను. సో నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు 2-3 తీసి కొడితే అప్పుడు మార్కెట్ నన్ను నమ్ముద్ది, ఆడియన్స్ నన్ను నమ్ముతారు, హీరోలు డెలివర్ చేయగలడు అని. సో అందుకనే అన్ని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసాం. అంటే నాకు దీని వెనకాతలు మీ స్వార్థం ఎక్కువ కనిపిస్తుందండి. ఎలా అంటే మీకు ఇప్పుడు వరకు వచ్చిన ఇమేజ్, మీ స్పీచెస్, మీ పంచెస్, మీ ఫిల్మ్స్, ఓకే,
మీకు ఒక అట్రాక్షన్ పబ్లిక్లో ఎస్కేఎన్ అనగానే మీరు స్టేజ్ మీదకి వస్తున్నారు కానీ ఓమని అరుస్తారు, ఒక హీరో ఫన్ కోసం అరుస్తారులేండి, ఫన్ కోసం అరుస్తారు. అదే వాట్ ఎవర్ ఒక ఇమేజ్ ఒక ఎంటర్టైన్మెంట్ హీరోకి ఉన్న కైండ్ ఆఫ్ ఫాలోయింగ్. ఎస్కేఎన్ వస్తున్నాడు అనగానే ఎంటర్టైన్ చేయడమే కదా, మీరు కంటెంట్ చెప్తూ ఎంటర్టైన్ చేసి మాట్లాడతారు మీరు. మన కూడా అదే అన్నారు మీరు, నేను ప్రమోషన్స్ చూసుకోవాలి, సాయి రాజేష్ ఎమోషన్స్ చూసుకోవాలి. ఈ స్వార్థం ఏంటంటే మీరు ఒక్కొక్క ఇమేజ్ వచ్చి చేస్తే ఒక హీరోని ఒక హీరోతో, అప్పుడు మీకు మీరు సేఫ్ లో ఉంటారు, లేకపోతే హీరోతో చేసుకుని బతుకుతున్నారా అని అంటారని ఏదైనా భయం ఉందా మీకు? అలానేం కాదు, నా ఇదేంటంటే రేపు ఏ హీరో నన్ను నమ్మకపోయినా, ఏ హీరో నాకు ఇవ్వకపోయినా, నేను చిన్న సినిమా తీసుకున్నా ఆ సినిమాకి ఎవరో ఒక ఫేస్ కావాలి. ఆ సినిమాకి ఫేస్ కనీసం నా ఫేస్ పెట్టుకున్నా సరే, అంటే అప్కమింగ్ స్టార్స్ వేరే ఈడేదో తీస్తాడులేరా అని ఏదో టిక్కెట్లు తగాలి. ఆ మినిమం అనేది బేసిక్ నా దగ్గర ఉండగలిగితే రేపు హీరో తీసిన రోజు అది యాడ్ అవుద్ది. సో నేను అనేవాడు జీరోలో ఉండకూడదు, 10, 20, 30 ఏదో ఒక మార్క్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అవతల ఉన్న వాళ్ళది నాదే యాడ్ అవుద్ది. సో బేసిక్గా నేనంటూ అనేవాడు జీరోగా ఉండకూడదు అనేది నా కరెక్ట్. అయితే నేను అన్నది అది స్వార్థం కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ బిల్డప్ అంటే బిల్డింగ్. నా సినిమాలన్నిటికీ ఎవరో ఒక స్టార్ని తీసుకొచ్చేవాడిని, గెస్ట్ని. అందరూ ఆ రోజు బిజీగా ఉండి ఎవరు రాకపోతే నాకు భయం వేసేది. ఈ రోజు ఎవరు రాలేదనుకోండి, అప్పుడు నా సినిమాకి ఏంటి, ఎవడు మాట్లాడతాడు, ఎలా జనంలోకి వెళ్ళొద్దని టెన్షన్ వేసేది. అందుకని నేను మాట్లాడటం మొదలుపెట్టా. అంతకుముందు నేను మాట్లాడేవాడిని కాదు. కనీసం నా సినిమానన్నా నేను ప్రమోట్ చేసుకోవాలి అంటే నాకు కొద్దిగా మాటలు వచ్చు కాబట్టి, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచో, లేకపోతే చిరంజీవి గారి అభిమానంగా త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్, ఏదో రకరకాల క్యాప్షన్స్ రాసినప్పటి నుంచి ఇవన్నీ కలుపుకొని మాట్లాడటం మొదలుపెట్టా. సో ఏవో వైర్లైన అదే పూల రెక్కలు తేనె చుక్కలు నేను మర్చిపోను. సో అవన్నీ వైరల్ అయినాయి కాబట్టి ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్ అయింది. అది ట్రోల్ చేశారు, ఇది చేశారు, ఎనీథింగ్ ఐ విల్ ఫీల్ ఎనీథింగ్ పాపులారిటీ కదా. అది మీరు ఏమనుకున్నా నేను తీసుకుంటా, మీరు మంచి అన్నా తీసుకుంటా, చెడన్నా తీసుకుంటా. నా ఫేస్ని ముందుకు తీసుకెళ్లారు మీరు అందరూ, థ్యాంక్ యూ. సో నేను కోరుకున్నది నాకు వచ్చింది. అది మీరు మంచి సైకలాజికల్ పాయింట్ అండి అది. ఎవరిని పిలవాలి, కొన్ని సినిమాలకి పాపం నిజంగా ఒక రేంజ్ ప్రొడ్యూసర్లు సినిమాలు చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్టార్ని, ఒక మీడియం రేంజ్లో స్టార్ని కూడా తెచ్చుకోలేరండి. అండ్ పాపం ఉన్న హీరోలే తక్కువ కదా. సో అన్నిటికీ ఒకసారి అవైలబుల్ ఉంటారో ఉండకపోరు. నా సినిమాలు అన్నిటికీ వచ్చారు పాపం. ఏదైనా రోజు రాని రోజు ఏంటి అని టెన్షన్ వేస్తుంది. ఒక రోజు లేరు ఎవరు ఊళ్ళో, అప్పుడు నేను ఎవరికో ఫేస్ ఉండాలి కదా. సరే ఇప్పుడు ఈ సినిమాలో కిరణ్ ఉన్నాడు, ఎవరన్నా తీస్తే అప్కమింగ్ వాళ్ళతో నేను కంటెంట్ ఓరియంటెడ్ తీస్తే నేనన్నా మాట్లాడాలి. మీరు మాట్లాడితే చాలు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా. బట్ మొన్న చెన్నై లవ్ స్టోరీకి మీరు ఏకంగా చిరంజీవి గారినే అదే అసలు ఎలా సాధ్యమైందండి? ఆయనేమో ఓ పక్కన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.